అంటే పాపము నుంచి ఏం చేశాడట? పారిపోయాడు. పాపాన్ని ఆహ్వానించలేదు, ఏమండి ఆ యొక్క పని చేయలేదు. ఆ పొతేపరి యొక్క భార్య ఏమండి ఈ యొక్క వ్యక్తితో యోసేపుతో పాపము చేయమన్నప్పుడు ఏం చేశాడు? ఏమంటున్నాడు? నేను దేవునికి విరోధముగా ఈ గొప్ప కీడు ఎలాగా చేయగలను అంటున్నారు. అసలు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అంచేత అది దైవభక్తి అంటే. చూపులో, మాటల్లో, ఏమండి తర్వాత ప్రవర్తనలో ఎంత కూడా పరిశుద్ధంగా ఉండాలి. అది దైవభక్తులకు వస్తుందన్నమాట. కానీ చాలామంది ఆ రకంగా ఉండడం లేదు. మూడో మాట మనం చూసుకున్నట్లయితే దైవభక్తి యొక్క లక్షణాల్లో వినయము కలిగి ఉండడం. ఏంటి? వినయము కలిగి ఉండడం అంటే ఏంటి? తగ్గించుకున్నటువంటి గుణాన్ని కలిగి ఉండడం అన్నమాట. యాకోబు 4:6 అంటాడు, దేవుడు అహంకారులను ఏం చేస్తాడట? ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడ. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏటట చెప్పండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆయనకి ఎవరంటే ఇష్టం? దీనులు, దీన మనస్సు కలిగిన వారంటే ఆయనకి ఇష్టం. దీనులకు అంటే దాని ఆపోజిట్ ఏంటి? గర్విష్ఠ అనమాట. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టము కాదు. గర్విష్ఠులు అంటే దేవునికి ఇష్టము కాదు. అంచేత దైవ లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఉండాలి అంటే మీలో ఏముండాలి? తగ్గింపు గుణమైనటువంటిది ఉండాలి. అంచేత దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడట. ఏమంటే మోషే గురించి చెబుతూ సంఖ్యాకాండము 12:3 చెప్పినట్టు మాట, సంఖ్యాకాండము 12:3 చెప్పినట్టు మాట, మోషే ఇటువంటి వాడట. ఏమండి ఒక బిరుదిస్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట మోషే గురించి ఏమండి మోషే ఏమంటాడు? మిక్కిలి సాత్వికుడు. ఎవరిలోనంట? భూమి మీద ఉన్న వారందరిలో, ఒకళ్ళిద్దరు కాదు. ఎంత సాత్వికం చూపించాడు మనకు తెలుసు కదా. మోషే మీద ఏం చేసేవారు? ప్రతి సందర్భంలోనూ సనగడం, ప్రతి సందర్భంలోనూ గొనగడం. అయినా ఆ ప్రజల మీద ఎక్కడా కూడా ఏమంటే ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా మరి ఆ ప్రజల మీద తూలినట్టుగా కనపడడు. ఒక్కొక్క సందర్భంలో ఏమండి తిట్టాడు మోషే, ప్రజలు కూడా తిట్టాడు. కాని మాట మాట్లాడటం. ఏం మాటట? కాని మాట మాట్లాడేట. అంటే ప్రతి సందర్భంలో విసిగించేశారు మోసేని. అప్పుడు మోసే అంటాడు అనమాట, ఏమని? ద్రోహులారా అంటాడు. ఏమన్నాడు? ద్రోహులారా. ఆ ఒక్క మాట తప్పించి ఏమంటే ఇంకెక్కడా కూడా ప్రజల్ని ఒక్క మాట కూడా అనలేదు అన్నటువంటి సత్యం అక్కడ రాయబడుతుందన్నమాట. హల్లెలూయా. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమన్నాడు? యోహాను సువార్త 3:30 రాయబడిన మాట ఏంటంటే, అక్కడ యేసుప్రభు గారి గురించి మాట్లాడుతూ ఆయన హెచ్చించబడాలట. ఎవరు? యేసుప్రభు వారు హెచ్చించబడాలి, నేను తగ్గవలసి ఉన్నది. ఏమండి గొప్పవాడు యోహాను గురించి యేసుప్రభు వారు కూడా ఇటువంటి వ్యక్తి భూలోకంలో ఎవ్వరు కూడా లేదని సాక్ష్యం చెప్పినటువంటి యోహాను అంటున్నాడు. ఏమంటే ఆయన బాప్తిసాలు ఇచ్చాడు, ఏమండి వాక్యాన్ని ప్రకటించాడు, అందరూ మారు మనసు పొందాలని చెప్తున్నాడు. ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా చెప్తున్నప్పుడు అతను చెప్తున్న మాట ఏంటంటే చెప్పండి, ఆయన ప్రభువు హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి. హెచ్చింపులో మనం ఉంటున్నామా, తగ్గింపులో మనం ఉంటున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. అలాగే మరి పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 అండ్ పౌలు అంటున్నాడు 3:8-11 చూడండి. 8-11 చదవండి ఒకసారి. రెండు కలిసి ఉన్నాయి. యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో
అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఏమంటున్నాడు? పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడని అంటున్నాడు. పౌలు ఎటువంటి వాడండి? పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడు. ఎంతగా పేరు వచ్చింది పౌలుకి. ఎన్ని పత్రికలు రాశాడు. అంత గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు? పరిశుద్ధుల్లో నేను చాలా చిన్నవాడిని. ఎందుకన్నాడు అన్నమాట? పూర్వం ఎలాగున్నాడు? ఆయన దూషకుడును, తర్వాత అహంకారుడును, తర్వాత హానికరుడును అంటాడు. హానికరుడును అని తెలియక నేను ఆ పని చేశానంటున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు రాయబడిన మాటల్లో? చెప్పండి. పరిశుద్ధులలో నేను అల్పుడు, అత్యల్ప అల్పుడట. ఏమండి? మారిన తర్వాత చాలా గొప్పవాడు. పౌలు మారిన తర్వాత చాలా గొప్పవాడు అని. అటువంటి గొప్ప వ్యక్తి చెప్తున్న మాట ఏంటి? నేను పరిశుద్ధులలో అల్పుడను, అత్యల్పుడను అంటున్నాడు. మరి అటువంటి లక్షణాలు ఉంటేనే దైవభక్తిలో ఉన్నట్లుగా. ఏమంటే అటువంటి మనసు లేకుండా, ఏమంటే తగ్గింపు మనసు లేకుండా మనం ఉన్నతమైన వ్యక్తులుగా, మనం గర్విష్ఠులుగా మనం ఉన్నట్లయితే అది దైవభక్తి యొక్క లక్షణము కాదు అనే సత్యం ఇక్కడ రాయబడుతుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత దైవభక్తి అంటే నిజాయితీగా జీవించడం, దైవభక్తి అంటే దేవునికి భయపడడం, దైవభక్తి అంటే తప్పు మార్గం వద్దనడం, దైవభక్తి అంటే ఉన్న దానిలో మనం సంతోషపడడం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం చెప్పుకోవాలి చాలా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక ఆఫీసులో ఇద్దరు పనిచేస్తున్నారు. ఇద్దరు ఒకటే ర్యాంకు, ఏమంటే ఇద్దరికి ఒకటే జీతాలు. కానీ ఒకడికి లంచగొట్టిదనము, వాడు లంచాలు ఏమీ కూడా తీసుకోవడం అన్నమాట. ఈరోజు మనం చూసినట్లయితే ఏమండి ప్రతి సందర్భంలో కూడా ప్రతి వ్యక్తి ఏమంటే కలెక్టర్లు మొదలుకొని చాలామంది, అందరూ కాదు కానీ అదే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలామంది ఏం చేస్తున్నారు? అవినీతికి పాల్పడిపోతున్నారు. అవినీతికి పాల్పడి ఈ రోజున ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు జైల్లో పెట్టబడుతున్నారు. చాలామందిని మనం చూస్తే రోజు పేపర్లో, ఏమండి పేపర్లో చూసేదంతా కూడా మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో కూడా. అయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, కొంతకాలం బాగానే ఉంటుంది. లంచాలు తీసుకునే ఉద్యోగస్తులకి కొంతకాలం బాగానే ఉంటుంది. లంచాలు తీసుకునేవాడికి ఎలా ఉంటుంది? ఏమండి ఎంతైతే జీతం వస్తుందో అంతతోనే బతకాలి, అంత సౌకర్యాలు కనపడవు, అంత లగ్జరీ లైఫ్ కనపడదు. కానీ లంచాలు తీసుకునేవాడికి మాత్రం చాలా బాగుంటుందన్నమాట. చాలా బాగున్నట్టు కనపడుతుంది, బాగుంటుంది. కానీ ఒక్కసారి పట్టుబడ్డాడంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? పట్టుబడ్డాడు కంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏమండి చాలా భయంకరంగా ఉంటుంది. మొత్తం అంతా లాగేస్తారు, సంపాదించినంతా లాగేస్తారు, ఆస్తులన్నీ లాగేస్తారు. ఏమండి ఆస్తులంతా లాగేసి చివరికి ఎక్కడ పెడతారు? జైల్లోకి పెడతారు. జైల్లో ఎలా ఉంటుంది చెప్పండి? చెప్పాలి. జాగ్రత్తగా చెప్పించి దాంట్లో భోజనం పెడుతుంది. అంటే చెప్పు కూడా అంటారు. జైలు జీవితం అంటే చెప్పు కూడా అంటారు. అంత చూసినందు ఏమండి వాళ్ళకి కావాల్సింది ఏం బెటరు. బాగా నాయకులు అన్ని కోట్లకి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళకి ఇంటికాడ నుంచి క్యారేజీలు పంపుతారేమో కానీ మిగతా వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళు పెట్టేది ఏదో ఉంటే అదే తినాలన్నమాట. అదే మరి నీతి నిజాయితీలుగా ఉన్నవాడు, వాడు చెప్పండి చక్కగా ఉద్యోగం చేస్తూ ప్రమోషన్కి వెళ్తాడు, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు. అండ్ ఆ కంపెనీకి పెద్ద మేనేజర్ అయిపోతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మొదట ఎవరికి బాగా కనపడింది? లంచాలు తీసుకునేవాడు బాగా కనపడింది. చివరికి వాడు ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. వీడు ఎలాగున్నాడు? మొదట చాలా చిన్న స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగున్నాడు? ఆ కంపెనీకే పెద్ద మేనేజర్ అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో బదిలిపరుచుకొని ఆ ప్రకారం నడిచినట్లయితే, అంచేత వాక్యం ఏం చెప్తుంది? మొదట ఎలా ఉంటామంటే మనం చెప్పండి, కొద్దిగా ఉన్నప్పటికీ, కొద్దిగా వృద్ధిలో ఉన్నప్పటికీ తుదకు మహా అభివృద్ధిలోకి వస్తాం. స్తోత్రం చెప్పండి. ఈ మాట నమ్మిన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. మొదట న్యాయముగా ఉంటే కొద్దిగా ఉండొచ్చు, చివరికి ఆ న్యాయమే మనల్ని ఏం చేస్తుందంటే తుదకు మహా అభివృద్ధిలోకి తీసుకుని వస్తుంది అన్నమాట. అంచేత మనకి ఇచ్చినటువంటి పనుల్లో, మనం చేసేటువంటి పనుల్లో, మన ఉద్యోగాల్లో
మనం ఏ పని చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ ఉద్యోగం చేసినా, లేదా యజమానులు ఏ పని అప్పగించినా ఆ పని మనం ఎలా చేయాలి? నమ్మకముగా చేయాలి. నమ్మకముగా చేస్తే మనల్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడని సత్యము మనం తెలుసుకోవాలి. ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే నేను ఎక్కడ పని చేసినా మరి నమ్మకంగానే చేశాను నేను అనుకుంటున్నాను. ఆ అనుకున్న దానికి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ ఏం చేసేవారంటే అంతా నా మీదే పెట్టేసేవారు పని. అన్ని పనులు నాకే చెప్పేసేవారు. ఇవి ఇచ్చేయండి, లైబ్రరీకి ఇచ్చేయండి, లైబ్రరీకి ఇచ్చేయండి, ఏ పని అయినా సరే ఆ పనిని నమ్మకంగా ఆ సమయాల్లో పూర్తి చేసేవాడు అనమాట. ఎంత ఇతరులు సహకరించేవారు, వాళ్ళు కూడా ఎంతగానో మెచ్చుకునేవారు అనమాట. అంచేత ఏమండి ఎక్కడ పని చేసినా ఒక 4-5 ప్రిన్సిపాల్ దగ్గర పని చేశాను. వాళ్ళందరూ కూడా ఏమండి ఇందాక చెప్పినట్లుగా యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు తర్వాత రాజు స్థానం. అలాగే నేను ఏ కళాశాలలో పనిచేసిన ప్రిన్సిపల్ స్థానం తర్వాత ఎవరంటే నాదే. అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే ఇవి అంటూ ఉండదు. ఇంటికి వచ్చే పనులు చేస్తుంటే ఆ కాలేజీలో చేయొచ్చు కదా, ఇంటికాడ ఎందుకు అని. ఇంటికాడ ఎందుకు ఈ పని అంతా ఈవిడ మొదలెట్టేదన్నమాట. అది ఆ రకంగానే చేయాలి, కష్టపడి పని చేయాలి. పని చేస్తేనే మనకి విలువ ఉంటుంది. పని చేయని వారికి విలువ అనేటువంటిది ఉండదు. ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఇంటికాడే కాదు, ఏమండి మీరు పనిచేసే స్థలాలనే కాదు, ఏమండి మీరు చేసే కంపెనీలోనే కాదు, ఏ సంస్థలో పనిచేసినా ఎవరికి ఉంటుంది విలువ? పని చేసే వారికే విలువ ఉంటుంది. పని దాచుకునే వారికి మాత్రం విలువ మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు అనే సత్యము ఇక్కడ మనకు తెలుస్తుంది. అంచేత భక్తి ఉన్నవాళ్ళు, దేవుని భక్తి ఉన్నవాళ్ళు ఈ పనులన్నీ చేయగలుగుతారు, కానీ భక్తి లేని వారు ఈ పనులు చేయలేరు. మనకేంటి లాభం అన్నట్టుగా ఉంటారన్నమాట. చాలామంది అనేవారు నన్ను, ఆ పనులు చేయకండి, ఎందుకంటే ప్రిన్సిపాల్గా ఆ పనులు చేసి చెప్పేస్తే మీరు చేస్తారు అనేవారు. చాలామంది అంటే కదా డిగ్రీ చేసేవారు అన్నమాట. ఆ పని చేయకపోతే నాకు విలువ ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఎలా విలువ ఉంటుంది? మనం పని చేస్తేనే విలువ ఉంటుంది, పని చేయకపోతే ఏ విలువ ఉండదన్నమాట. అలాగే ఏమండి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, లేదా ఒక వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఆ వ్యాపారంలో ఎవరు మొట్టమొదటిగా లాభదాయకంగా ఉంటారు? అండ్ మోసం చేసేవాళ్ళు లాభదాయకంగా ఉంటారు. ఒక ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, అక్కడ మోసం చేసి వ్యాపారం చేసేవాడు, రెండోవాడు మోసం చేయకుండా వ్యాపారం చేసేవాడు. మోసం చేసేవాడు ఎలా ఉంటాడు? మొట్టమొదట చాలా బాగా ఉంటుంది. ఏది ఆ మోసం బయట పడనంతసేపు లాభాలు బాగానే గడిస్తుంటాడు. కల్తీ వ్యాపారాలు చేస్తుంటారు. కల్తీ పాలు, లేకపోతే అంటే కల్తీ ఎరువులు, ఇలా కల్తీ మందులు ఇవన్నీ ఉంటుంటాయి. వాళ్ళకి ఎలా ఉంటుంది? లాభాలు బాగా 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 వచ్చేస్తుంటాయి. ఒక్కసారి అదే నిజాయితీగా చేశారనుకోండి, ఏమంటే లాభాలు తక్కువ ఉంటాయి, తర్వాత కస్టమర్లు తక్కువ ఉంటారు కదా. అదే ఆ మోసగాడు, ఆ మోసం, ఆ కంపెనీలో వాడు చేసిన మోసం దొరికిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? కంపెనీయే మూతపడిపోతుందండి. వాడు వ్యాపారం అంతా కూడా ఏమవుతుంది? జీరోలోకి వచ్చేస్తుంది. ఈ నిజాయితీగా చేసేవాడు వ్యాపారం ఇప్పుడు చెప్పండి, ఆడ వ్యాపారం పోయింది, ఆడే కాంపిటీషన్ అనుకుందాం మంచివాడికి, వాడు పోయాడు కదా, ఇప్పుడు ఎవరు పైకి వచ్చేవాడు చెప్పండి? ఎవరైతే నిజాయితీగా చేస్తున్నారో వాడే మంచి పొజిషన్లోకి వెళతాడనమాట. అంచేత మరి ఈ భక్తి లక్షణాలన్నీ కూడా ఎవరైతే భక్తి చేస్తున్నారో ఆ భక్తి లక్షణాలన్నీ కలిగి ఉంటే మంచిగా లాభ సాధకాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకున్న వారు అవుతారనమాట. ఆ లాభ సాధకమే దేవుని యొక్క భక్తి, దైవ భక్తిగా మనము చూస్తున్నాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దైవ భక్తి ఎలా వస్తుంది? దేవుని యందు భక్తి ఎలా వస్తుంది మనకి? ఏమ్మా 1 తిమోతి రాశాడు చక్కగా. 1 తిమోతిలో 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములలో రాబోవు జీవము విషయములలోను
వాగ్దానముతో కూడినందైనను అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. చాలు సార్. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునము. భక్తి ఎలా వస్తుంది మీకు? నేను చెప్తే వస్తుందా? మీ తల్లిదండ్రులు చెప్తే వస్తుందా? పెద్దవాళ్ళు చెప్తే వస్తుందా? చెప్పండి, ఎలా వస్తుంది చెప్పండి? నీకు నీవే సాధకము చేసుకునము. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీకు నీవే భక్తిలో పెరగాలంటే మేము చెప్పడం కాదు, తల్లిదండ్రులు చెప్పడం కాదు, వాళ్ళు కొంతవరకే చెప్తారు అంతే. మేము కూడా కొంతవరకే చెప్తాం. కానీ సాధన ఎవరు చేయాలి? ప్రార్థన చేసుకోండి అమ్మా చెప్తాం అంతే. ఆ ప్రార్థన ఎవరు చేయాలి? మీరు చేసుకోవాలి, నేను కాదు కదా. మీరు మీరు చేసే ప్రార్థన అర్థమైందా? అజయ్ దగ్గర ఏమన్నాడు? గొప్పగా రాసిన మాట, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకో. సాధన సైతం అంటే ఏంటి? ఎక్సర్సైజ్ అంటే ప్రార్థన 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 అంటే వాక్యం చదవడం అది సాధన అంటే. అప్పుడు భక్తి పెరుగుతుందన్నమాట. ప్రార్థన చేయలేదనుకోండి, వాక్యము చదవలేదనుకోండి, దైవభక్తి ఏమవుతుంది అంటే ఆ ఎక్సర్సైజ్ లేకపోతే అది తగ్గిపోతుందన్నమాట. అంచేతే ఉదయము సాయంత్రము అండ్ ప్రార్థన, ఉదయము సాయంత్రం వాక్య ధ్యానము ఇవన్నీ కూడా చేయాలన్నమాట. చేస్తేనే మనకి దైవభక్తి పెరుగుతుందన్నమాట. అది ఎవరు చేయాలంటే మీరే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. అండి మీరు ఆశ్చర్యించబడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? నేనా మీరా? ఒకసారి చెప్పండి. మీరు ఆశ్చర్యించబడాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? మీరు ముందుగా ప్రార్థన చేసుకోవాలి, అంతే కదా. ఏమండి, మీకు డబ్బులు రావాలంటే ఎవరు ఉద్యోగం చేయాలి? నేనా? నేను చేస్తూ వచ్చేది మీకు డబ్బు రాదా? మీరు ఎవరు చేయాలి? మీరే కష్టపడాలి, మీరే ఉద్యోగం చేయాలి. అలాగే భక్తి కూడా చెప్పండి, భక్తి కూడా చెప్పాలి. ఎవరు చేయాలి? ఎవరికి వారే భక్తి చేయాలి. అంచేత ఇక్కడ కింద ఇంకో మాట రాయబడింది. ఏమండి, శారీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము. ఒకవేళ హెల్త్ పరంగా చూసాం అనుకోండి, అంటే కొంత ఎక్సర్సైజులు మనం చేస్తే అది కొంతకాలం మనకి ఆరోగ్యకరంగా ఉంటాం, కొంతకాలం కదా, అంతేనా? కొంతకాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అంచేతే వాకింగ్లు కూడా చేయాలని చెప్తుంటాం కదా. వాకింగ్ కంపల్సరీగా చేయాలి. ఒకవేళ పనులు చేసుకుని పొలాలకు వెళ్ళే వాళ్ళకి అవసరం లేదు, కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కంపల్సరీ గంట నడవాలి. అంటే పిల్లలు పర్లేదు, చిన్నపిల్లలు వాళ్ళు ఎగురుతూ చాలా గొప్పగా ఎగురుతారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. పెద్దవాళ్ళు అండి, ఎక్కడికి బయటికి వెళ్ళిన వాళ్ళు, కూర్చొని ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ బాగా పనిచేసే వాళ్ళు కూడా కొంత తక్కువ చేసినా పర్లేదు, కానీ మిగతా వాళ్ళు కూర్చుని తినేవాళ్ళు కంపల్సరీగా ఏం చేయాలి చెప్పాలి? ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది ఏంటిది చేయాలన్నమాట. అది కొంత మట్టుకు అంటున్నాడు. కానీ కింద రాయబడిన మాట ఇంకోటి ఉంది, చెప్పండి. భక్తి ఇప్పటి జీవము విషయములలోను, ఇప్పటి జీవం విషయములో, రాబోవు జీవము విషయములో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరము. అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరం అంట. అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమే. ఏమిటి అన్ని విషయాల్లో ప్రయోజనకరం? అక్కడ రాయబడిన మాటల్లో దైవభక్తి అన్నమాట. దైవభక్తి అక్కడ రాయబడిన మాటలు మనం ఒకసారి మళ్ళీ చూస్తే 4వ అధ్యాయంలో ఏమండి, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములో, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఇప్పటి జీవము విషయములోను ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట 2 మాటలు ఉన్నాయి. ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను కూడా అది వాగ్దానముతో కూడినటువంటి అన్ని విషయాల్లో ప్రయోజనకరము. హల్లెలూయా. దైవభక్తి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భక్తి చేస్తే, ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని స్తుతిస్తే, ప్రభు యొక్క మాటకు లోబడి ఉంటే, ప్రభుకి ఇష్టమైన మనసులుగా మనం మారిపోతే 2 ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నాడు. ఒకటి ఇప్పుడు ప్రయోజనము, తర్వాత మరణించిన తర్వాత ప్రయోజనం. 2 ప్రయోజనాలు. మనంతా దేని గురించి ఎదురు చూస్తుంటాం? ఎక్కువగా 99% ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో దీవించబడాలి, ఈ లోకంలో మనం ఉన్నతమైన స్థానంలో నిలబడాలి,
అన్నటువంటి ధ్యాసతోనే ఉంటాం కానీ తర్వాత ఏమైనది మనకి ఏమండి మర్చిపోతున్నాం. చాలా మందికి మనకు కాదు కానీ మరణించిన తర్వాత ఏమో ఎవడు చూసి వచ్చాడు ఏటట, ఏమో ఎవడు చూసి వచ్చాడు, చూసి వస్తాడు కదా. తర్వాత అక్కడ ఉంటే తెలుస్తుంది. పైన ఉన్నప్పుడు ధనవంతుడు ఏం చేస్తున్నాడు, కేకలేస్తున్నాడంట, నోరు ఎండిపోతుందంట. ఏమండి నోరు ఎండిపోయి చెప్పండి అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహామా నీ దగ్గర ఉన్నాడు కదా ఒకడు, ఆ దరిద్రుని లాజరు, వాడిని ఒకసారి నీటిలో ఒక వేలు ముంచి నా దగ్గర పంపించు అంటున్నాడు కదా, చెప్పినట్టు ఉపమానంలో. కానీ అక్కడ వారు ఎక్కడికి రారు, ఇక్కడ వారు అక్కడ రారు. మధ్యలో ఏముందంట, అగాధం ఉందంట. ఎందుకు ఏమండి లాజరు, ఆ దరిద్రుడైన లాజరు అబ్రహాంలో రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఏమండి ఈ యొక్క ధనవంతుడు ఎందుకు అంత బాధపడుతున్నాడు చెప్పండి. ఇప్పుడు డబ్బు ఉంది, ఎంజాయ్ చేశాడు, తప్పే ఉంది. ఏమండి డబ్బు ఉంది, ఎంజాయ్ చేశాడు, తప్పే ఉంది. వాడికి లేదు, వాడు దరిద్రుడు, తప్పే ఉంది. ఏమండి ఇద్దరు మరణించారు. ఏమండి మరి ఇద్దరు కూడా ఎక్కడ ఉండాలి, ఉంటే నరకంలో ఉండాలి లేదా పరలోకంలో ఉండాలి. మరి ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు నరకంలోనికి, అంతగా బాధపడుతున్నాడు? అక్కడ రాయబడిన మాటలు తెలుసా, చాలా గొప్పగా రాశాడు. ఒకసారి చూద్దాం. నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. చాలా అన్నమాట. ఈ ధనవంతుడు ఎలా ఉన్నట్టే ఆడు జీవించిన సమయాల్లో వాడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడట. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించట్లేదు. నువ్వు కానీ నేను కానీ ఏం చేయాలి, దేవుని యొక్క మాటకు లోబడి మనము జీవించాలి. కానీ ఆ దరిద్రుడు ఏం చేశాడంటే దేవుని యొక్క మాటకు లోబడి ఏమంటే మారు మనస్సు పొంది చక్కగా ప్రవర్తించాడు. శివనుంది, నేను జాగ్రత్తగా చదివితే ఇద్దరు బాగున్నారు కదా. ఇప్పుడు ఆ దరిద్రుడు మరి ఎక్కడ కూడా సరైనటువంటి భక్తి చేసినట్టుగా కనపడలేదు. చివరికి వస్తులోకి రాయబడి ఒకసారి ఏంటమ్మా అది, ఎన్నో వస్తుంది చెప్పు నాకు ఏమ్మా. 16:19 లోక 16 ఒకసారి తీస్తాను ఒకసారి ఉండమ్మా. లోకసువార్త 16వ అధ్యాయములో రాయబడినటువంటి మాట, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఒకసారి 30వ వచనం చదువమ్మా. అతడు తండ్రి అయిన అబ్రహామా, అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. మారు మనసు పొందుదురని చెప్పాను. అంటే వీడికి, ఈ ధనవంతుడికి ఏం లేదు, ఇప్పుడు మారు మనసు లేదన్న. ఆ దరిద్రుడికి ఏముంది, మారు మనసు ఉంది. అందుకనే వీడేమో ఏమండి చక్కగా ఏమండి ఈ యొక్క దరిద్రుడేమో అబ్రహాము బొమ్మను ఆనుకున్నాడు, పరలోకంలో ఎంజాయ్మెంట్గా ఉన్నాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రం భయంకరంగా బాధపడుతూ అంటూ, నాకు ఇక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కబురు పంపించు, ఈ దరిద్రుని పంపిస్తే వాడు వింటాడు. ఇదిగో నేను మీ అన్నని ఇక్కడ బాధపడుతున్నాడు, మీ అన్న ఇక్కడ బాధపడుతున్నాడు అని చెప్పి మీరు బాధపడడానికి వీలు లేదు, మీరు మారు మనసు పొందండి, వాళ్ళు ఇక్కడ రండి అంటే అప్పుడు చెప్తున్నాడు. ఏమంటారంట వాళ్ళు ఏమంటారంట, అన్నదమ్ములు ఏమంటారంట చెప్పండి, వినే రకము కాదు. అలా పంపనవసరం లేదు. ఇంతకేదో కూడా మోసే చెప్పినా దైవజనులు చెప్పినా పాస్టర్లు చెప్పినా వాళ్ళు వినే రకము కాదు. ఇంకే రకంగా చెప్పనవసరం లేదు. వెనకాల వాళ్ళు పోనీయండి అంటే ఇంకేం చెప్పనవసరం లేదు. ఎవరు పోయేవాళ్ళు ఇంకా పోవాలి. ఇక్కడ రాయబడిన మాటలు అదే. అక్కడ చూడండి, అందుకతడు మోషేయు ప్రవక్తలు అందుకు అబ్రహాం అంటున్నాడు, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహాము అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకటి వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకటి లేచిన వారు నమ్మరని అతనితో చెప్పారు. మృతుల్లో నుండి ఒకటి లేచినా వాళ్ళు నమ్మరు. ఏమండి అందుకేందుకు శిష్యులే నమ్మారే చెప్పండి. తోమ ఏం చేశాడు, నమ్మాడా చెప్పాలి.
యేసుప్రభు వారు మేము చూసాం, మా దగ్గరికి వచ్చారు, మేము చూసాం అంటే నేను నమ్మను అన్నాడు. అప్పుడు మళ్ళీ ప్రభు వచ్చి ఇదిగోనైనా చేతుల్లో గాయాలు నీళ్ళు చూడు, ఏమంటే పక్కలో బళ్ళిపోటు ఉంది చూడు దా అంటే ప్రభువా నేను నమ్ముతున్నాను. అలాగే మనం ఇప్పుడు చాలా జనాలు ఏమన్నారు అంచేత ఏమన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. అంచేత ఇక్కడ మనం చూసినట్లయితే దైవభక్తి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి మనము ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మన ప్రయోజనం ఏంటంటే ఇహమందును, అక్కడ రాయబడిన మాట ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళినామా, 1 తిమోతి ఇప్పటి జీవము విషయములలోను జీవము విషయములో రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో వాగ్దానముతో కూడిన అన్ని విషయముల్లో ప్రయోజనకరము. హల్లెలూయా హల్లెలూయా. అంచేత మనం ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటామో మనం ఎక్కడుంటామని చెప్పండి, పరలోకము ఉంటుంది. ఇహమందు మనకి ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి అంటే అనుమానము లేదు. ఆయన విడిచిపెట్టాడు. ఏమండి ఆయన మీద ఆధారపడిన బిడ్డల్ని, ఆయన పిల్లలుగా మనం మారిన బిడ్డలుగా, ఆయన మరి కుమారులుగా ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఇహమందును మనము ఆశీర్వదించబడతాం. ఈ కాలం ముగించిన తర్వాత కూడా పరలోకంలో కూడా ఆశీర్వదించబడుతున్న సత్యం ఇక్కడ రాయబడింది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అంచేత మనం ఇక్కడ ఈ లోకంలో ఎవరిని సుఖ సంతోషాలుగా ఉండడానికి భక్తి చేయాలి. మరణించిన తర్వాత కూడా మన ఆత్మ సుఖముగా ఉండడానికి మనము భక్తి చేయాలన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. అంచేతే ఇక్కడ రకరకాలైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ అక్కడ అంచేత ప్రభు ఏమంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-3 వచనం మనం చూస్తే, నీ హృదయము కలవరపడనీయుకడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఎన్నున్నాయంట? అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలములో మీరు నుండులాగా నేను మరలా వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే దైవభక్తి చేస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతారో వాళ్ళు ఎక్కడుంటారట? నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. హల్లెలూయా. ఏమండి అక్కడ ఎలా ఉంటుంది ఏమండి? ఎక్కడైతే రోజు కష్టాలు, ఎక్కడైతే రోజు నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, ఏమండి అయితే అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి విడిపిస్తాడు, అంటే అనుమానం లేదు. అయితే వీటికంటే గొప్ప స్థలము, గొప్ప జీవితము మనకి ఉంది. అది పరలోకం అన్నమాట. అవన్నీ కూడా చక్కగా పరలోకంలో రాయబడి, పరలోకంలో ఎలా ఉంటాము అంటే మాటలు కూడా మనకి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా రాయబడింది. దాంట్లో ఒక పాట కూడా ఉంది. అంటే పాటలో కొన్ని పదాలు రాయబడినాయి. ఆ పదాలు ఏంటంటే ఒకసారి నేను చెప్తాను చూడండి, మీకు తెలుసున్నాయి. అక్కడ వీధులు ఎలా ఉంటాయంటమ్మా? బంగారుపు వీధులు ఉంటాయట. అక్కడ ఎలా ఉంటుందట? ఆకలి దప్పుకలు ఉండవట. అక్కడ చీకటి ఉండదంట, సూర్యచంద్రుల అవసరం లేదట. ఏమండి దేవుడే అక్కడ ఎలా ఉంటాడట? వెలుగుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి అవినీతి ఉండదట, ఆకలి దప్పులు ఉండవంట. అది నిత్య రాజ్యం. కరువు ఉండదట, బాధ ఉండదట, దుఃఖం ఉండదట, అండి లంచాలు ఉండవంట. వేషం లేని రాజ్యం అంట. అక్కడ ఏముంటుందట? అంటే స్తుతుల రాజ్యం అంట. ఏసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం అంట. అక్కడ ప్రేమ ఉంటుందట, శాంతి ఉంటుందట, సమాధానం ఉంటుందట, నిత్యము ఉన్నటువంటి అది రాజ్యం. నీతి, న్యాయం, ధర్మం, సంతోషం ఉన్నటువంటి రాజ్యం అంట. అక్కడ వీధులు ఎలా ఉంటాయట? బంగారపు వీధులట. అక్కడ ఏమంటున్నాడు ప్రభు, మీకు ఒక స్థలాన్ని, గృహాన్ని సిద్ధపరుచుతున్నాను. నేను అక్కడ ఉంటాను కదా, నేనుండేటువంటి స్థానంలో, నేనుండేటువంటి ఆ స్థలము, ఆ ప్రాంతంలో మీరు కూడా
ఉండులాగన నేను మరలా రెండవ రాకడగా వస్తాను. ఆ సమయానికి మీరందరూ కూడా ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటే చక్కగా బుద్ధిమంతులుగా ఉంటే ఆ, బుద్ధిగల కన్యకలుగా మళ్ళా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. బుద్ధిహీనులుగా ఉన్నారనుకోండి, ఆ, తలుపు వేసేస్తాను, గెడ వేసేస్తాను. నా రాజ్యంలో కాదు, ఇంకో రాజ్యం ఉంది, నరకమైనటువంటి రాజ్యం. ఆ రాజ్యంలోకి మిమ్మల్ని పంపిస్తాను అన్నటువంటి అండి ఉపమానాలు ఎన్నో ప్రభు చెప్పినటువంటి మాటలు అనమాట. అంచేత మనం ఎలా ఉందాం? దైవభక్తి గల స్త్రీలుగా ఉందామా? లేని స్త్రీలుగా ఉందామా? దైవభక్తి గొప్ప లాభ సాధకము. ఇప్పుడు మనం లాభ సాధకం ఏంటి? ఏమండి మన లాభ సాధకం ఏంటి? ఉద్యోగానికి ఉద్యోగం చేయాలంటే మీరు ఏం చేయాలి? చదవాలి. అది లాభ సాధకం. అది లేదనుకోండి లాభ సాధకం అవ్వదు, ఉద్యోగం ఇవ్వదు ఎవడు కూడా. అలాగే ఒక అంటే కారు నడపాలనుకోండి, కారులో ఏమి ఉండాలి? పెట్రోల్ ఉండాలి కదా. పెట్రోల్ లేకుండా నడిచేస్తా? ఎవరైనా చెప్పండి. ఏమండి ఉండదు. అలాగా అంటే డ్రైవర్ ఉండాలి, లేకపోతే ఆ డ్రైవర్ లేకపోతే కారే నడవదండి. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏదైనా సాధించుకోగలుగుతాం. అంచేత దైవభక్తి ఉండాలి. ఏమండి మరి దైవభక్తి గురించి చెప్పాం, ఆ లక్షణాలు చెప్పుకున్నాం. ఏమండి ఎలా వస్తుందో మనం చెప్పుకున్నాం, దాని ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి ఇటువంటి దైవభక్తి ఉన్నట్లయితే మనకి చెప్పండి మనశ్శాంతి ఉంటుంది. ఒకసారి చెప్పండి, దైవభక్తి చేస్తే ఏముంటుంది? మనశ్శాంతి. అంచేతే మందిరంలోకి వస్తే ఏమంటారు కంత? చెప్పండి, అది మనసు అయినా కుదురు పడుతుంది. ఇంటిగా ఉంటే అన్నీ ఏవో వస్తుంటాయి. అంటే ఏవో వస్తుంటాయి, ఏ జ్ఞాపకం వస్తుంటాయి, అంటే రోగాలు జ్ఞాపకం వస్తుంటాయి, ఇంకోటి జ్ఞాపకం, ఇంకో జ్ఞాపకం. మందిరంలోకి వస్తే దేవునికి మాటల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, దేవుడు మీతో మాట్లాడితే మీకు ఏమొస్తుంది? ఒక ధైర్యం వస్తుంది. ఏదైనా దేవుడు చేయగలడు. అంతేకాదు ఏమండి మంచి పేరు తెస్తుందండి మీకు. ఏంటి? దైవభక్తి ఉంటే మంచి పేరు తెస్తుంది. దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుంది? ఏమండి దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుంది? ఎంతగానో దైవజనులను ఆదరించి చక్కగా అనేకులను ప్రభు వైపుకు తిప్పినట్లుగా మనం చూస్తుంటాం. మంచి పేరు వస్తుంది. భక్తిలో ఉంటే పేరు వస్తుంది. అంతేనా? ఏమండి భక్తిహీనులుగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి? అసలు భక్తి చేయడం లేదనుకోండి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అనుకోండి, చెప్పండి ఎవరి పేరు ఉంటుంది? భక్తి చేసేవాళ్ళకి పేరు ఉంటుందా? భక్తి లేని వారికి పేరు ఉంటుందా? ఎప్పుడు కూడా భక్తి ఉన్నవాళ్ళకే పేరు వస్తుంది. భక్తి ఉండడం వల్ల మంచి పనులు చేస్తారు మీరు, భక్తి ఉండడం వల్ల సాయం చేస్తారు, భక్తి ఉండడం వల్ల మంచి మాటలు వస్తాయి. అన్ని భక్తి 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 అంతా మనిషి జీవితం ఆధారపడేది ఏంటంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక మంచి పేరుగా స్త్రీగా, ఒక మంచి పేరు గల పురుషుడిగా మీరు ఉండాలంటే మీలో ఏముండాలి? దేవుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తే లేకపోతే నీవు నేను ఒక మంచి వ్యక్తిగా ఉండము. అంతేకాదు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా తెస్తుంది. మంచి భక్తి ఏం చేస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదం కూడా తెస్తుంది అనమాట. అంచేత మీకు ఆశీర్వాదం కావాలన్నా, ఏమండి తర్వాత మంచి పేరు కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, ఆశ్రయించబడాలన్నా తప్పక మీరు ఏం చేయాలి? మంచి భక్తి కలిగి ఉండాలి. అందులో లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ఎవరు